మామిడి ఫలరాజు మధుర ఫలమని కూడా పిలుచుకుంటాం. కనిపిస్తే ధర చూడకుండా కొనేస్తాం. కానీ తోటలు సాగు చేసిన రైతులకు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. నెల్లూరు జిల్లాలో సుమారు 40,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుండగా కావేలి, కోవూరు, నెల్లూరు గ్రామీణం, ఏఎస్పేట, అనంతసాగరం, ఉదయగిరి తదితరాలు ప్రధానంగా విస్తరించి ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న 6 నెలలు కష్టపడిన రైతు దిగుబడిని అమ్ముకునేందుకు 4 నెలల పాటు మార్కెట్లో దళారుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నెల్లూరు, కావలి, గూడూరులో పెద్ద మార్కెట్లు ఉండగా నెల్లూరు మార్కెట్కు జిల్లాతో పాటు కడప, తిరుపతి, ప్రకాశం జిల్లాల నుంచి కాయలు, పండ్లు వస్తుంటాయి. ఒకప్పుడు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంతో పోల్చుకుంటే సగానికి తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రకృతి మార్పులతో దిగుబడులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ధరలు పెరగాల్సి ఉండగా జిల్లా మార్కెట్ల వ్యాపారులు సిండికేట్గా మారి నియంత్రిస్తున్నారని రైతులు అంటున్నారు. నెల్లూరు చిన్న బజారు, పెద్ద బజారులో 100 మంది హోల్సేల్ వ్యాపారులు ఉండగా గత ఏడాది బంగినపల్లి టన్ను 50,000 నుంచి 60,000 కొనుగోలు చేశారని వారు అంటున్నారు. ఈసారి సగానికి సగం తగ్గిస్తూ 30,000కే పరిమితం చేశారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాలు గత ఏడాది 40,000 పలకగా ఇప్పుడు 20,000కు మించడం లేదని వారు అంటున్నారు. ఇలా వ్యాపారులు దోపిడీ కొనసాగుతుండగా మరోవైపు ఈదురుగాలులు రైతులకు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. మాకు 10 ఎకరాల మామిడి తోట ఉంది. పూత దశలోనే పురుగుల మందు ఎక్కువగా కొట్టాల్సి వచ్చింది. ఎకరాకి 60,000 ఖర్చు అయింది. వాతావరణం అనుకూలించలేదు. గాలికి కాయలు కూడా రాలిపోయాయి. మార్కెట్ తీసుకొస్తే టన్ను 32,000కే అడుగుతున్నారు. తప్పని పరిస్థితులు అమ్ముకుంటున్నామని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి ఎంతో కష్టపడి పండిస్తున్న రైతులకి ఈ ఏడాది కూడా గిట్టుబాటు ధరలు లభించేలా లేవని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో మామిడి పంటలు పండిస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తోతాపురి రకాన్ని అంటే తోతాపురిని వదిలేస్తే టేబుల్ రకాలు కూడా సరైన గిట్టుబాటు ధరలు లేవని, సగానికి సగం బంగినపల్లి మామిడి ధరలు తగ్గించారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆయన టేబుల్ రకాలైన బంగినపల్లి, ఇతరత మామిడి రకాలు ధరలు పెరుగుతాయన్న ఆశతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.